హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. ఈరోజు శనివారం కదండి, టెంపుల్కి వెళ్ళటానికైతే నేను తొందరగా నా ఎక్సర్సైజ్ అది ఫినిష్ చేశాక ఇలా కాఫీ కొంచెం తాగి స్నానం చేసి దీపారాధన అది చేసుకున్నానండి. ఇలా ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఎక్కువసేపు అయితే ఏం చేసుకోలేదు. ఊరికే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అది చదువుకొని కొంచెం ఇలా మనకి పువ్వుల బుట్టలు, కొబ్బరికాయ, పచ్చకర్పూరం, కొంచెం కానుకకి డబ్బులు, 2 అగరబత్తీలు, కింద అయితే గార్డెన్లో పువ్వులు కోసుకుందామని ఇవన్నీ దీంట్లో సర్దుకొని కిందకు వచ్చానండి. మందార పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయండి. ఇవి ముద్ద మందారం అంటారనమాట వీటిని. ఇలా గార్డెన్లో మందార పూలన్నీ అయితే ఇలా కోసేసుకొని పువ్వుల బుట్టలు అది పెట్టుకున్నానండి. ఎంత చక్కగా ముద్దగా కుంకుమ కలర్లో ఎంత బాగుంటుందోనండి ఇది. అసలు ఈ పువ్వు ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇలా దారిలో పొగడు పూల చెట్టు ఉందండి. కొన్ని అంటే ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను నేను, మన ఇంటి దగ్గరే ఉంటుంది. ఇది చూసారా, సపోటా పూతలాగా సపోటా ఆకుల్లా ఉంటుంది అన్నమాట ఈ చెట్టు. ఇప్పుడు అన్ని రోడ్ల పైన చాలా వేస్తున్నారండి. ఇప్పుడు కదంబ చెట్లు కానీ, పొగడు పూల చెట్లు కానీ మంచి మంచి చెట్లు వేస్తున్నారనమాట. ఇలా గవర్నమెంట్ వారు కూడా ఇప్పుడు బీరాయి చెట్లు అలాంటివి పెంచొద్దు అంటున్నారు కదండి. ఇలా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, అభిషేకం ఇవి చేయించుకొని హనుమంతుడి దర్శనం అది చేసుకుని వస్తున్నానండి. ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదం ఒకటి, మనకి కన్నులున్న చిప్ప తీసుకోండి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు. అంటే మనకి పీచ్ ఉంటుంది కదా, అటువైపు తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నియర్ బై పార్క్ ఉందండి మాకు. కొంచెం ప్రసాదం అది ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చి కూర్చొని కొంచెం, అంటే ఎవరింటికి వెళ్ళనండి, డైరెక్ట్ మా ఇంటికే వెళ్తానన్నమాట. ఇది పార్కే కాబట్టి కాసేపు అయితే కూర్చున్నాను. చలికాలమే కానండి, ఎండ మాత్రం బాగా ఉందండి. సరే కాసేపు కూర్చొని ఈ బండలు ఉన్నాయి చూసారా, ఈ గ్రాస్ ఇది ఇలా వేయించుకున్నామంటే మనకి ఎండాకాలం అది కాలు కాలకుండా చాలా బాగుంటుంది. ఎక్కువగా టెంపుల్స్లో, మనకి పార్కుల్లో ఇలా వేయించుకున్నామంటే ఎండలప్పుడైనా కూడా పిల్లలు అది ఇబ్బంది పడకుండా ఉంటారు. సరే నేను ఇంటికి వచ్చేలకి మా కింద బాబు నిలువని అయితే ఆడుతున్నాడండి. వాడు చూడండి ఎంత చక్కగా స్మైల్ చేస్తాడో, అస్సలు కొత్త వాళ్ళని చూసినా ఏడవడు, అసలు ఎంత చక్కగా ఉంటాడో. అత్త అత్త అని ఆ పాటి అత్త అను అంటుందండి. ఆ పాటి నేనండి పొరాటా అవన్నీ చేసేది, మంచిగా కుకింగ్ చేస్తుంది. సరే ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కొంచెం కలరింగ్ చేసుకున్నాను ఈరోజు. అదంతా వచ్చాక అయితే వెళ్ళేప్పుడు ఇంకా హడావుడి ఉంటుంది కదా, క్లిప్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను. వచ్చాకైతే కొంచెం ఆరబెట్టుకొని అసలు పడిందా లేదా అని ఇప్పుడు కూర్చొని చూసుకుంటున్నానండి. నేను ఎప్పుడు గార్నియర్ ఉంది కదండి, అదే వాడతానన్నమాట. హెయిర్ బాగుంటుంది మనకి, బ్లాక్ అండి గార్నియర్, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా ఫోమ్ వచ్చేట్లుగా తిప్పుకొని కాఫీ అయితే తాగాలనిపించింది. చాలా బాగుందండి. ఫస్ట్ అయితే కొంచెం డికాషన్, మనకి ఇది ఉంది కదండి బ్రూ ప్యాకెట్లో, కొంచెం మనకి కలకండ చక్కెర కానీ వేసుకొని బాగా కలబెట్టి వేడి వేడి పాలు పోసానండి. ఇలా నేను మా బాబు అయితే తాగుతున్నాము. ఈ మ్యాట్ చూసారా, నేనే స్టిచ్ చేశానండి మొన్న వాల్ హ్యాంగింగ్లో మిగిలిన క్లాత్ తోటి. ఇలా అయితే మిగిలిన జూటు వాటితోటి నా దగ్గర పాత బ్లౌజ్ పీస్ చిన్నది ముక్కుంటే అది వచ్చేసి బార్డర్కి వేశాను. తర్వాత శ్రావణ మాసం కోసమని గోల్డ్ షాప్కి వెళ్ళామండి. ఇవైతే చాలా నచ్చాయి నాకు, సింపుల్గా మనం వేసుకోవాలన్నా ఇలా బాగుందండి. ఇదైతే పర్ల్స్ది ఇంకా చాలా బాగుంది, డాలర్ కూడా అవసరం లేదు. ఇది 1.5 గ్రామేనంటండి. చాలా నచ్చింది నాకు. తర్వాత అయితే మిక్చర్ తీసుకున్నాను. ఇలా పాల్కోవా బిళ్ళలు ఇవి చాలా బాగుంటాయండి. కలాకండ్ ప్లెయిన్, వాంపూస, బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, ఈ బుజ్జి ఆలు బుజ్జి అవి తీసుకున్నాను. ఇవైతే మా బాబు వస్తున్నాడండి ఊరి నుంచి, అందుకని కొంచెం పిల్లలు తింటారు కదా. మా పెద్ద బాబు అన్నమాట. తనకి కొంచెం స్కిన్ ఇచ్చింగ్లా ఉంటే చూయిద్దాము హాస్పిటల్లో అనేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదండి. ఇక్కడ మాకు బాగా చూస్తారనమాట స్పెషలిస్ట్. అందుకే వెంటనే తగ్గిపోతుంది అనమాట ఆయన చూస్తే. సరే మా బాబు వస్తూ యోగర్ట్ తెచ్చాడండి. మా చిన్న బాబు అడిగాడంట, మ్యాంగో అండ్ బ్లూబెర్రీ అనమాట.
చాలా బాగుంటాయండి ఇవి. యోగర్ట్ తెప్పించుకొని తినండి, చాలా అంటే మంచిగా ఉంటుందన్నమాట. కొంచెం మనకి బాడీకి చలవ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.